వేదాలు ఎలా పుట్టాయో తెలుసా నీకు? తెలుసు. అయితే నాకు చెప్తావా? చెప్తా. అమ్మవారి నిశ్వాసల నుంచి వేదాలు పుట్టినాయి. అవునా? అవును. జాంబవంతుడు ఎలా పుట్టాడో తెలుసా? తెలుసు. అయితే చెప్తావా నాకు? చెప్తా. బ్రహ్మదేవుని నిశ్వాసల నుంచి జాంబవంతుడు పుట్టాడు. అందుకే అతను చిరంజీవి. అవునా? అవును. ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ఏకక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమేంద్రియగ్రామం సర్వత్ర సమవృద్ధయః ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. एतु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन